గ్రామ్స్ బంగారం వెండి ధరలు రోజు రోజుకు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇదే అదునుగా దొంగలు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్ మహానగరంలో గత కొన్ని రోజులుగా వరుస బంగారు వెండి ఆభరణాల దొంగతనాలు పెరిగిపోతున్నాయి. ఇటీవలే కొంపల్లి, దోమలగూడ, హైత్ నగర్, కార్ఖానా, జవహర్ నగర్, ఇబ్రహీంపట్నం, తార్నాకలో బంగారు వెండి దొంగతనాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ జిల్లా 3 కమిషనరేట్ల పరిధిలో 10 కేసులు నమోదయ్యాయంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైత్ నగర్, పెద్ద అమర్పేటలో ఏకంగా విల్లాలో చొరబడ్డారు దొంగలు. తాళం వేసి ఉన్న విల్లాలోకి వెళ్లి సెంట్రల్ లాక్ డోర్లు బద్దలు కొట్టి 35 గ్రాముల బంగారం, 5 కిలోల వెండి ఎత్తుకెళ్లారు. ముషీరాబాద్, దోమలగూడలో వృద్ధ దంపతులపై దాడి చేసి 8 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లింది ఓ కేర్ టేకర్. జవహర్ నగర్, దొమ్మాయిగూడలో ఊరు వెళ్లి తిరిగి వచ్చేసరికి 3 తులాల బంగారం, 7 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు దుండగులు. ఇబ్రహీంపట్నంలో రవీందర్ అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి పొలానికి వెళ్లి వచ్చి చూసేసరికి 10 తులాల బంగారంతో పాటు మరో 10 తులాల వెండి ఆభరణాలు చోరీ చేశారు దుండగులు. జీడిమెట్ల కొంపల్లిలో ఇనుపరాడ్లు, వేట కొడవలతో చోరీకి వెళ్లారు దుండగులు. ఆభరణాలు కాజేసేందుకు విఫలయత్నం చేశారు. ఇక దేవేందర్ నగర్ లో మరో ఇంట్లో కిలో వెండి చోరీ చేశారు. ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి 43 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. చందానగర్ లోనూ భారీ చోరీకి పాల్పడ్డారు. BHEL లో కూడా రిటైర్డ్ ఉద్యోగి ఇంటి తాళం పగలగొట్టి 17 తులాల బంగారంతో పాటు 60 తులాల వెండి అపహరించారు దొంగలు.